శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవింద 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 గోవింద. అందరూ రెండు చేతులు పైకెత్తి చక్కగా బలం వస్తుంది. చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. చాలా ఆనందకరంగా, చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా ఈరోజు అభయ హిందూ సేన ప్రథమ వార్షికోత్సవం పూజ్య స్వామీజీల యొక్క ఆశీర్వచనాలతో, యజ్ఞేశ్వరుని యొక్క ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతన ఇది జరగడం చాలా సౌభాగ్యం. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి హిందూ సమాజానికి, అలాగే ఈ దేహాన్ని నాకు ప్రసాదించినటువంటి పూజ్య మా తల్లిదండ్రులకి, నన్ను ఈ వాక్కు లేదు నాలో చతురత ఏదైనప్పటికీ అది ప్రసాదించినటువంటి భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి ఇంతమందిని చాలామందిని పిలవడం జరిగింది. కానీ పూర్తిగా సభ నిండలేదు అనేటువంటి కొంత వెలితి ఉన్నప్పటికీ కూడా నేను దేనికి ఆనందపడుతున్నానంటే, నికమైన నీలం ఒక్కటున్నను చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, నాకు సెల్ఫీ బ్యాచ్, శాల్వా బ్యాచ్ వద్దు, దండల బ్యాచ్, దండాల బ్యాచ్ కూడా వద్దు. ఎందుకంటే ఇందాక పూజ్య కమలానంద స్వామి చెప్పినట్లు, ఆగేపడో వెనకాల ఎవడు రాడు. వెనకాల ఎందుకు రారు అంటే, మొన్న ఏదో ఊరు వెళ్తే ఎవరో అన్నారు, స్వామీజీ మీలాంటి వాళ్ళు ఉండాలి. మరి నువ్వేం చేస్తావు? నాలాంటి వాళ్ళు ఉంటారు, నువ్వేం చేస్తావు? సదాశివ గారు ఫిర్ మిలేంగానా? సదాశివ సన్యాసి. సో కాబట్టి మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే మనం ఉంటాం, అది గుర్తు చెయ్యాలి అనేటువంటి నా ఆవేదన ఒక్కొక్క రూపంలో బయటపడుతూ ఉంటుంది. వాస్తవానికైతే ఇందాక నేను పూజ సత్స్వరూపానంద స్వామితో చెప్పిందే మన విరజానంద స్వామితో చెప్పాను ఇంతకుముందు. అలా చాలామందితో చెప్తాను. అసలు నేను మౌనం చేస్తాను తెలుసుగా. పొద్దున్న చాలామంది పలకరించారు, స్వామీజీలకు కూడా నేను పలకలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 10:40 దాటికి ఇంకా తప్పదు అని మౌనం విడిచిపెట్టాను. నేను అలా ఒకరోజు పూర్తి మౌనం, 5వ రోజు పూర్తి మౌనం, 10 రోజులు, తర్వాత 15 రోజులు, తర్వాత 20 రోజులు చేశాను. ఇంకా 30 బాకీ ఉంది, అవ్వట్లేదు, ఎదురు చూస్తున్నా. అలా సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు కూడా నేను మౌనం చేయగలను. చాలామంది అనుకుంటారు ఎప్పుడూ మాట్లాడుతుంటాను. కాదు, మనకి బండి నడపడమే కాదు, ఆపడం కూడా రావాలి, బ్రేక్ వేయడం కూడా రావాలి. మౌనం అంటే మౌనం చేస్తూ రాయడమో, ఈ అండమో, ఆ తలుపు కొట్టడమో అలాంటి చెయ్యం. ఆర్ట్స్ అంటే ఇంగ్లీష్లో అసలు మాట్లాడాలనే తపనే లేకపోవడం.
మాట్లాడవలసి ఎందుకు వస్తుంది? ఇదిగో ఇలాంటి ఆవశ్యకత వచ్చినప్పుడు మాట్లాడాలి అని ఎందుకు ఫీల్ అయ్యాను నేనంటే, ఏదో ఒక మాట ఏమిటది, దిస్ వరల్డ్ ఈజ్ గోయింగ్ హ్యావింగ్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బికాస్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్. ఇది నాకు పట్టింది. చెడ్డవారి హింస వలన కాదు ప్రపంచం చెడిపోయేది, మంచివారి మౌనం వలన ప్రపంచం చెడిపోతుంది. నేనేమనుకుంటున్నానంటే, మీరందరూ మంచోళ్ళు అనుకుంటున్నాను. స్వామిజీ కరెక్ట్గా చెప్పాను, నిజమే చెప్పానా? మీరు మంచోళ్ళు. కానీ వాస్తవానికి నేను పిల్లలతో చెబుతూ ఉంటాను, మీరు మంచోళ్ళ ఉండకండి, ఎవడో ఒకడు ముంచేస్తాడు. ప్రపంచం మన మంచోళ్ళు అనుకోవాలి అని చెప్పి వాడు జీవితాంతం ప్రయత్నం చేస్తాడు. వాడు మంచోడు అయినా అవ్వడు. అసలు అలాంటి ప్రయత్నం చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న నేను భాగ్యనగర్ నుంచి వస్తుంటే పెంటారావు సంథింగ్ కాలేజ్, ఏం పేరండి? పెంటారావు. ఏం పేరు? బాగుందా? బాగుండాలి ఏంటండి? ఎవరో ఒక ఆయన నన్ను బెంచ్ కారులో తీసుకెళ్ళారు. కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పల్లెటూరు. ఏదో తేడాగా ఉంది ఈ కారు, మనం ఎప్పుడు ఎక్కలేదు సార్ అంటే. స్వామిజీ బెంచ్ కారు అన్నావు. ఓ మా రేంజ్ కాదు కదా అది. మరి ఏదో క్యాబో, ఆటోయో, బైకో, వాకో వెళ్ళిపోతాం. ఆయన దిగిని అక్కడ ఏదో సభలో మాట్లాడుతూ, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ నాన్నగారి పేరు అడుగుదాం అని, ఏం మీ నాన్నగారి పేరు ఏంటి అన్నా. పెంటయ్య అన్నాడు. నిజంగా జరిగి పెంటయ్య బెంచ్ కారులో వచ్చాడు అంటే బాగా ఉన్నవాడనే కదండి. వాళ్ళ నాన్న పేరు ఏంటి? సిగ్గుపడలే, బాగుండదేమో అని చెప్పి ప్రభాస్ అని చెప్పలేదు. పెంటయ్య, వాళ్ళ నాన్న పేరు పెంటయ్య కూడా పెంటయ్య అని చెప్పాడు. మరి పెంట మతాల వాళ్ళు మన ధర్మం మీద పెంట చిమ్ముతూ ఉంటే వారి వెంట మనం ఉండడం అది ఎంతవరకు భావ్యం, ఎంతవరకు శ్రేయస్కరం? మన దేశం అఖండం. మీకు తెలుసు, విన్నారుగా, అష్టాదశ శక్తిపీఠాల్లో జ్వాలాముఖి అమ్మవారు. ఎలా ఉంటుంది ఆవిడ తెలుసా? వెళ్ళారు ఎవరన్నా? జ్వాల, నిప్పు అలా వస్తూనే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళాను? పూజ్య శివస్వామీజీ వారి పుణ్యమాని, స్వామీజీ నేను రావడం కుదరడం లేదు, ఈ కుంభమేళాకి మీరు వెళ్ళండి అన్నారు. వారి పుణ్యం 13 వెళ్ళి అలా యాత్రలు చేసి వచ్చాం. ఆ నిప్పు ఎప్పుడు పుట్టింది? దాన్ని ఆర్పడానికి అక్బర్ లాంటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారట, అది ఆరలేదు. అయితే మనం అందరం ఒక భ్రమలో బతుకుతున్నాం. ఏంటి ఆ భ్రమ? గజనీలు వచ్చారు, గోరీలు వచ్చారు, మొగళ్ళు వచ్చారు, అయినా మా ధర్మాన్ని ఏం చేయలేకపోయారు, నువ్వేం పీగుతావు అని స్టేటస్లు పెట్టుకుని సంబరపడిపోతుంటాం. కానీ వాస్తవంలోకి రండి, స్తవాన్ని విడిచిపెట్టండి. స్తవం అంటే తెలుసా? పొగడ్త. వాస్తవం ఏమిటి? మనం తగ్గిపోతున్నాం, అది వాస్తవం. అంటే ఇదంతా నిండలేదని బాధ ఉన్నా ఒక సంతోషం ఉందన్న ఏంటో చెప్పనా? మీరందరూ నికార్సైన హిందువులు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది కుల సభ ఉంటే నిండుగా ఉండేది, ఇది ఒక పార్టీ సభ ఉంటే ఇది నిండుగా మెండుగా ఉండేది. కానీ ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకుని వచ్చారు కదా, వారి ఖర్చులతో ఈ సభకు నేను వెళ్ళాలి, ధర్మం కోసం పని చేయాలి, పని చేసే వాళ్ళ మాటలు వినాలి, ప్రేరణ పొందాలి అని వచ్చారు కదా. ఇది నికార్సైన హిందువుల సభ. కాబట్టి నేను నిండలేదు అని వెళితి ఉన్నప్పటికీ ఈ ఉన్న వాళ్ళందరూ నికార్సైన వాళ్ళు కాబట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే భగవద్గీత ఎంతమందికి చెప్పారు? ఒక్కడికి. భాగవతం ఒక్కడికి. ఎవరు? పరీక్షిత్తు
సుఖదేవుడు పరీక్షిత్తుకి చెప్పాడు, కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడు. అందుకే నేను ప్రయాణం చేసేటప్పుడు ఒక్కడున్నా నా గొంతుని ఇస్తాను, 1000 మందిన్నో ఇస్తాను. ఎందుకు అంటే మా పెద్ద స్వామి వారు శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్థాపించిన కొత్తలో అమెరికాలో ఉన్నటువంటి అక్కడ వాళ్ళు, స్వామీజీ ఇన్ని రూల్స్ పెడితే ఎవరు వస్తారు? ఎర్రగడ్డలే తెల్లగడ్డలే. ఎర్రగడ్డ తెల్లగడ్డ అంటే రాయలసీమ భాషలో ఉల్లిపాయ వెల్లిపాయ. మళ్ళీ ఎర్రగడ్డ అంటే అక్కడికి వెళ్ళిపోకండి, ఆ బ్యాచ్ వేరే. సో మీరు అసలు నో ఆనియన్, నో గార్లిక్, నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇల్సిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్, ఇన్ని నిషేధాలు పెడితే ఇది అసలు ఏంటిది అమెరికా? ఎవడొస్తాడు? కొంచెం వెసులుబాటు ఇవ్వండి. సండే హో మండే ఏ కండే గోడల మీద రాసి ఉంటుంది, హైదరాబాద్ నంబర్పేటలో, వీడు పిండాకుడు. సో ఈ వచ్చిన ఆయన అన్నాడు, ఒక్క సండే గుడ్డు పెడితే వెరీ గుడ్డుగా ఉంటుంది అని. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, ఐ డోంట్ వాంట్ thousands of hodgepodge devotees. If I can make one genuine devotee, my mission is success. కాబట్టి నిక్కచ్చిగా నిలబడేటువంటి హృదయం కలిగిన వాళ్ళు మాత్రమే. స్వామి వివేకానంద చెప్పారు కదా, ప్రపంచ చరిత్ర అంటే ఏదో కాదు, సత్యం కోసం ధర్మం కోసం నిక్కచ్చిగా నిజాయితీగా నిలబడిన కొందరు శ్రేష్టమైన వ్యక్తుల చరిత్రయే ప్రపంచ చరిత్ర. ఆ చరిత్రలో మనం కూడా ఉండాలంటే మనం నిక్కచ్చిగా నిలబడాలి. మన భయాలు ఏమిటో తెలుసా? వాడు ఏమన్నా అనుకుంటాడేమో, వీడు ఏమన్నా అనుకుంటాడేమో. అసలు ఎవడు ఏమనుకున్నా నిజమైతే మారదుగా. 1936లో సేట్ భగవాన్ లాల్ ఇంట్లో పనిచేసే ముస్లిం అతనితో ఆయన అన్నాడు, పాకిస్తాన్ లాహోర్లో, ఏమయ్యా మా పిల్లలిద్దరికీ 2 బిల్డింగ్స్ కట్టిస్తున్నాను, ఇప్పటికే ఉన్నాయి బిల్డింగ్స్, మధ్యలో ఆర్చి కొంచెం తెగిపోయింది, వాళ్ళకి కట్టిస్తున్నాను, మరి నీ పిల్లలకు నువ్వేం చేస్తున్నావు అన్నాడు. అంటే ఏమండి మీరు ఇక్కడ 2 బిల్డింగ్స్ కట్టిస్తున్నారా? కరాచీలో ఇంకొక చమన్లాల్ కట్టిస్తున్నాడా? మళ్ళీ పంజాబ్లో కట్టిస్తున్నారా? పెషావర్లో కట్టిస్తున్నారా? మీ సేటులు కట్టించే కోటలన్నీ మాకే కదా సార్ కొన్నాళ్ళలో అన్నాడు. అయిపోయిందిగా. 36కి 47కి తేడా ఎంత? 11 years మారిపోయిందిగా. ఆ మార్పు వాళ్ళు మాట అన్నారు, వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు, లడాయి కా బాద్ మే లే లియే పాకిస్తాన్ హాస్కే లేంగే హిందుస్థాన్. అంటే పోరాడి మేము పాకిస్తాన్ సాధించాం, మేము నవ్వుతూ హిందుస్థాన్ సాధిస్తాం. జరుగుతుంది, నా కళ్ళతో చూసా, మీరు మీడియాలో చూస్తున్నారు. మన దేశంలో మన పండగలు మనం జరుపుకోలేని స్థితి వస్తుందే. పొద్దున్న డీజీపీ ఫోను, ఇంటెలిజెంట్ వాళ్ళు ఫోను, అంటే వాళ్ళు ప్రేమగానే ఫోన్ చేశారు, ఏదో బెదిరించడానికి ఏం చేయలే. ఏంటి కార్యక్రమం, బందోబస్తు ఏమన్నా పెట్టాలా? నేను మౌనం కదా అని మాట్లాడలే, ఎవరికో ఇస్తే ఆ మాటలు విన్నా. ఏమి రెచ్చగొట్టే వాక్యలు ఏమి ఉండవు కదా, స్వామీజీల సభే కదా, ఇవన్నీ అడిగారు. కానీ ఈ దేశంలో లక్షల మదర్సాల్లో ఏం జరుగుతుంది ఏ పోలీస్కి తెలీదు. అక్కడ ఏం నేర్పింపబడుతుంది? వీటన్నిటికి కారణం ఎవరు? దోషి ఎవరు? దోషం ఎవరిదే? మనదే. ఆ ఓటర్ మనమే. క్వార్టర్ ఇస్తే మ్యాటర్ మర్చిపోయినాం. ఓటర్ మనోళ్ళే. నా కళ్ళతో చూసా. అర్జెంటుగా బస్సు క్యాచ్ చేసి నేను అక్కడి నుంచి నంద్యాల వెళ్ళి
ఇంకో రైలు బస్సు ఎక్కి హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళాలి. జనం, విపరీతమైన జనం. ఎట్లో బస్ స్టాండ్కి వెళ్ళడానికి బండి ఎక్కా, బైక్ మీద కూర్చుంటే ఆ జనం మధ్య, అది ఒక రాజకీయ సభ మధ్యలోంచి వెళ్తున్నాను. వాడు చక్కగా పంచి ఎత్తి కోట తీసి తాగేస్తున్నాడు. ఇంత విచ్చలవిడిగా తయారైపోతే విలువలు ఎక్కడుంటాయి? ఇందాక చెప్పారు పెళ్ళిళ్ళలో పెళ్ళి మాత్రమే హిందువులది, మిగిలినంతా వాళ్ళదే అని. తర్వాత పెళ్లి కూతురు కూడా వాడిదే. జోక్ కాదు, నిజమది. మహాలక్ష్మి అనే అమ్మాయి 38 ముక్కలై బెంగళూరులో ఫ్రిడ్జ్లో పెట్టబడింది. ఎందువలన? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. పురుషుడు అంటే మెన్ అని కాదు. ఇది నవద్వార పురే దేహి, 9 ద్వారాలు ఉన్నటువంటి నగరం మన శరీరం. ఇందులో ఎవరుంటారో వాళ్ళంతా పురుషులే. ఇప్పుడు స్త్రీలకు ఉద్యోగం మంచిదే, కానీ స్త్రీ యొక్క శరీర నిర్మాణం ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ఇంతమంది సాధు పొంగోలు ఇక్కడ ఉన్నారు, ఎలా? ముందు అనంతలక్ష్మి గారికే మైక్ ఎందుకు ఇచ్చాం? ముందు ఆడపిల్లలే ఎందుకు పాడారు? ముందు ఆడపిల్ల ఎందుకు నాట్యం చేసింది? ఇక్కడో తల్లిని అక్కడో బంగారు తల్లి ఎందుకు పిలిచాం? ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేం కాబట్టి. అమ్మతో కొట్లాడిన వాడు అమ్మని తీసుకెళ్లి అనాథాశ్రమంలో పెట్టినోడు కూడా లాగి పెట్టి కొడితే ఏమంటాడు? అమ్మా అంటాడు. కాబట్టి అమ్మ లేకపోతే మనం లేవు. కానీ అటువంటి అమ్మ మనకి కేవలం జన్మనిచ్చిన అమ్మనే మనం అమ్మ అనుకోవట్లే. మనం భూమాత, గోమాత, తులసిమాత, భారత్ మాత, గంగామాత, భగవద్గీతను కూడా మాతా గీతామాత అంటాం మనం. అలా అంతటా అమ్మని చూసే లక్షణం మనది. మనం మాత అన్న ప్రతిదాన్ని వాడు మై ఖాతా అంటాడు. వాడిదా దోషం మనదా? దీనికి సమాధానం భీష్ముడు చెప్పాడు. ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్. నీకు శాంతి కావాలా? బలంగా ఉండు. అదేంటి, ఎలా వస్తుంది? బలంగా ఉంటే ఎవడు నేను టచ్ చేయడు కదా. ఉదాహరణకి ఒక వృద్ధురాలి మెడలో బంగారు గొలుసుంది, ఒక దృఢకాయుడి మెడలో బంగారు గొలుసుంది. దొంగోడు ఎటువైపు వస్తాడు? వృద్ధురాలి మెడ మీద ఒకటి కొట్టి ఆ గొలుసు పిక్కుని వెళ్ళిపోతాడు. ఒకటి పిక్కుని వెళ్ళిపోతాడు. అతని దగ్గరికి వస్తే భయ్యా అని వెళ్ళిపోతాడు. గొలుసు కావాలి, 2 చోట్ల వాడికి గొలుసే కావాలి. కానీ ఎవరిని ముట్టుకుంటే పులుసు అయిపోతుందో వాడికి తెలుసు. అందుకని మెడ ఉన్న ప్రతివాడు మెడలో బంగారు గొలుసు వేసుకోకూడదు. మేక కూడా మెడ ఉంటుంది, కోసేస్తారు. కాబట్టి అభయ హిందూ సేన ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఈ పిరికి మురికి భయం కలిగిన హిందువులకి ఆ భయం తొలగించి, ఇది హిందూ దేశం, ఇక్కడ పుట్టిన వాడు ఎవరైనా హిందువే. కాకపోతే ఇక్కడ భయం చేత, భీతి చేత మతం మారిన వాళ్ళు ముస్లింలు అయ్యారు, నీతి లేని వాళ్ళంతా క్రైస్తవులు అయ్యారు. వాళ్ళు హిందువులే. కాబట్టి మిగిలిన వాళ్ళు నిఖార్సైన వాళ్ళు, అటు వెళ్ళిన వాళ్ళు ఏంటో తెలుసు. కాబట్టి వాళ్ళు గుర్తు చేయడానికే మనం ఇందాక పాడాం కదా, జాన్సన్ ఫాదర్ జిప్సన్ ఫాదర్ జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతాకి. కాబట్టి మనం ఉర్రూతలోగడానికి ఒక పాట పాడుకోవడమో లేదు ఓ శ్లోకం చెప్పుకోవడమో, దీని ద్వారా హిందూ రాష్ట్రం సాధించబడదు. ఒక ముస్లిం ప్రశ్నించాడు, హిందూ రాష్ట్రం ఎలా వస్తుంది? మీరు హిందూ రాష్ట్రం చేస్తామంటున్నారు, హిందూ రాష్ట్రంలో ఒక హిందూ గ్రామం చూపించండి అన్నాడు. ఇక్కడ తిరుపతి దగ్గర రాముల వారి గుడి ఉంటుంది, వాయలపాడు.
ఆ వాయిలపాడు దగ్గర ఒక గ్రామం ఉంది. ఏదో పేపర్లో రాశాడు, ఒకప్పుడు ఆ ఊళ్ళో రెడ్లు ఉండేవారు, ఆ తర్వాత వాళ్ళు లేరు, ఇప్పుడు మొత్తం అది ముస్లిం గ్రామం అని రాశాడు. ఎలా? ఇక్కడ నుంచి మనం శ్రీనివాస మంగాపురం వెళ్ళే దారిలో కుడి పక్కన ఎక్కడో ముస్లిం పేట. ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? పాత బస్తీలు ఎలా వచ్చినాయి? దీనికి కారణం ఎవరు? మనమే. ఈ దేశం మరోసారి ఏదైనా అయితే ఆ తప్పు హిందువులదే. ఇంకా కులం అనుకునేటువంటి నికృష్టలకే అది చెల్లుతుంది, పార్టీ అనే దుర్మార్గులకే అది వర్తిస్తుంది. కాబట్టి మనం ఇవన్నీ సెకండ్ ప్రయారిటీ కావాలి. ప్రాంతమైనా, భాష అయినా, కులమైనా, పార్టీ అయినా సెకండ్ ప్రయారిటీ కావాలి. అవర్ ఫస్ట్ ప్రయారిటీ కంట్రీ, అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ నేషన్, నాట్ అవర్ ఎమోషన్. మనకెంత పోయాకాలం అండి. నేను స్వామీజీతో అన్నాను, స్వామీజీ అడ్డవాడిని ఒకడు నిలువని ఒకడు కొట్టుకుంటే వాడు వచ్చి అడ్డంగా నరికి నిలువునా పాతీయడా? అవునా కదా? కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, మన వ్యక్తిగత ఆరాధనో, మన వ్యక్తిగతమైనటువంటి పార్టీ అభిమానమో, కులాభిమానమో మనం సెకండరీగా చేసి నాకు దేశమే ప్రధానము, ధర్మమే ప్రధానము అని మనం నిలబడకపోతే భవిష్యత్తు చాలా చీకటైపోతుంది. అది హెచ్చరించడానికే అభయ హిందూ సేన మాట్లాడుతుంది. నేనొక్కరినే కాదు, మీరు కూడా మాట్లాడాలని కోరుకుంటుంది. ఎక్కడైనా మాట్లాడండి, ఎప్పుడైనా మాట్లాడండి. మాట్లాడకపోతే ఇలాంటి ఉత్సవాలు ఏమీ ఉండవు, ఇలాంటి ఉత్సాహం కనబడదు, ఉత్పాతం మాత్రమే మిగులుతుంది. ఉత్పాతం వద్దనుకుంటే, ఉత్సాహం ఉండాలనుకుంటే మనం ఉద్యమం చెయ్యవలసిందే. ఏమిటా ఉద్యమం? మన పక్క వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితుల్ని నికార్సని హిందువులుగా, కారణాలు చెప్పకుండా ధర్మం కోసం పనిచేసే హిందువులుగా చేయాలి. మా ఇంట్లో భౌతికత ఉందా, మీ ఇంట్లో ఉందా అని నేను అడిగితే మీరు చేయొత్తుతారు. కానీ అందులో 18 అధ్యాయాలు ఉన్నాయి, అందులో 5 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను అన్నవాళ్ళు చేయొద్దు. 5 18 అడగలేదండోయ్, 5. దురదృష్టమే కదా. ఇందాక మన పూజ్య ప్రణవాత్మానంద స్వామి చెప్పినట్లుగా దురదృష్టం కదా. 18 అధ్యాయాల పేర్లు ఎందుకు తెలియవు? మనకి నేర్పబడలేదు. పూజ్య స్వస్వరూపానంద స్వామీజీ నేను ఆలగడ్డ దగ్గర సైరా నరసింహారెడ్డి వాళ్ళ ఊరేంటి సార్ స్వామీజీ, ఉయ్యాల వాళ్ళలో కలిసాం. స్వామీజీ నేను భోజనానికి కూర్చున్నాం. మామూలుగా భోజనం ముందు ఏం చేస్తాం? బ్రహ్మార్పణం, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాజం, లేదా అన్నపూర్ణ సదాపూర్ణే. మాకైతే సంస్కృతంలో, బెంగాల్లో మహాప్రసాదే గోవింద్, ఇలా చాలా ఉన్నాయి భోజన మంత్రాలు వేదంలోంచి కొన్ని. అయితే స్వామీజీ ఏం చేశారు? 15వ అధ్యాయంలో పురుషోత్తమ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం చదివారు. ఎప్పుడో 15 ఏళ్ళు అయి ఉంటుంది, నేను మర్చిపోలే. నేను అప్పటి నుంచి నా మనసుకు ఒక శిక్షణ ఇచ్చాను. ఏమిటి? భగవద్గీత చదివితే కానీ నేను ఎవరితో మాట్లాడను, అది నా నియమం. అది 12వ అధ్యాయం. మరి 15వ అధ్యాయం ఎంచుకున్నాను నేను. 12 నాకు ఇష్టం, ఎందుకంటే కృష్ణుడు బతిమాలుతాడు అందులో. భక్తి యోగం, కృష్ణుడు బతిమాలుతాడు లిటరల్లీ. ఇలా చేయి నాన్న, చేయలేవా? పోనీ ఎలా చేయి, ఎలా చేయలేవా, ఇలా చేయి అని అడుగుతాడు. సో 12వ అధ్యాయాన్ని నేను చదివితేనే ఎవరితోనే మాట్లాడతా. అందుకని మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏమిటంటే, నియమపూర్వకంగా జీవించండి. ఏదో ఒక నియమం పెట్టుకోండి. ఆదిత్యహృదయం చదివితేనే మాట్లాడతాను, భగవద్గీత చదివితేనే మాట్లాడతాను, లేదు ఒక మాల జపం చేస్తేనే మాట్లాడతాను, లేదు ఓ పుస్తకం ఒక పేరా అన్నా చదివితేనే మాట్లాడతాను. ఇది మనం నియమం చేసుకోకపోతే, పూజ్య శివస్వామిజీ వారు ఎప్పుడో పుస్తకం ఇచ్చారు, డైరీ లాంటి పుస్తకం. అందులో నేను మిమ్మల్ని అందరినీ ఒక గురుదక్షిణ అడుగుతున్నానని రాశారు. ఏమిటిది? 2 నిమిషాలు నాకు ఇచ్చేయండి అని స్వామిజీ రాశారు కదా. ఎప్పుడో ఇచ్చారు నాకు, 2012లోనో ఇంకే అంద ముందు. కాబట్టి మనం
ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలంటే మనం ఉండాలిగా, మనం ఉండాలి. అలాగే ఇందాక కమలానంద స్వామీజీ చెప్పిన దానికి నాకు ఒకటి గుర్తొచ్చింది, అందుకని చెప్తున్నాను. అది మా గురువు గారితో జరిగినటువంటి అనుభవం. ఎందుకంటే ఇంతమంది స్వాములు వారి అనుభవాలు చెప్తుంటే నా మనసు ఎంతో ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, సంతోషంగా ఉంది. అమ్మో, ఈ సంతోషంలో నాలో ఏమంటారు అతివాదం పోయి ఎందుకంటే వాస్తవానికి నేను కూల్గా ఉందాం అనుకుంటా. అది స్వభావం, మనందరి స్వభావం ఆనందమయోభ్యాసాలు, సంతోషంగా ఆనందంగా ఉండడమే. వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ఏమని పిలుస్తారు శాంక్టోరియంని? ఆనందంలో. అలా ఉండడం మన హక్కు, అలా ఉండడం మన హక్కు. ఏడుస్తూ ఉండడం అసలు ఇది మంద కాదు. జోష్, అర్థమైందా? జోష్. మాకు బెంగాలీలో ఓ కీర్తనలో చెప్తారు, పరమ కరుణ పహుదుయి జానో నీ తాయి గౌరచంద్ర సభావతార సరసిరోమాని కేవల ఆనంద కంద, కేవల ఆనంద కంద. భగవంతుడంటే కేవల ఆనంద కంద, ముద్ద, ఆనందపు ముద్ద. కాబట్టి మనం కూడా ఆనందంగా ఉండడం మన హక్కు. అదే చెప్తుంది మన బుక్కు, అదే మనకి దిక్కు. మర్చిపోతే అవిచిపోతుంది సిక్కు. కాబట్టి మనం ఇవేవీ తెలియట్లేదు కాబట్టి ఆనందంగా లేవు. ఆనందంగా లేవు కాబట్టి ఇంకెక్కడో వెతుక్కుంటూ ఉంటాం. ఆ వెతుక్కునే క్రమంలో ఎవడో ఒకడు వచ్చి క్యాచ్ చేస్తాడు, ఎవడో ఒకడు వచ్చి ప్రీచ్ చేస్తాడు, దాన్ని ఇంకెవడో వాచ్ చేస్తాడు. కాబట్టి ఇవి జరగకూడదంటే మనం మనలా ఉండాలి, చాలా నికార్సుగా ఉండాలి. ఆ ఉండే విషయంలో మనం తీర్చిదిద్దుకోవాలి. అది శారీరకంగా మనం బాగుండాలి, మానసికంగా బాగుండాలి. ఒక్కొక్క రంగంలో మనం దిద్దుకోవాలి. ఇప్పుడు ఐకానిక్ పర్సనాలిటీ అంటారు. అబ్బా, ధర్మము అంటే ఎవరు గుర్తొచ్చారు? వంట అంటే ఎవరు గుర్తొచ్చారు? ఎందుకంటే వాళ్ళు దానికి ఒక సెట్ చేసి పెట్టారు. అలా మనం చాలా విషయాల్లో కావాలి, చాలా విషయాల్లో కావాలి. మనం అలా కావకపోవడం వలన ప్రతిదానికి వాడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత మన పిల్లలను వాళ్ళకి అర్పించాల్సి వస్తుంది. చాలా ఏళ్ల క్రితం జరిగింది ఒకటి నేను చెప్పి నేను ముగిస్తాను. అభయ హిందూ సేన ప్రస్థానం ఇంతటితో ఆగదు నాన్న. తర్వాత సామవేదం షణ్ముఖ శర్మ గారిది వచ్చిందా గురుమూర్తి? వారి యొక్క అనుగ్రహం, వారి యొక్క ఆశీస్సులు కూడా అందరికీ తెలియాలి. వారు అన్నారు, ఇది ప్రథమ వార్షికోత్సవం కాదు, శతవార్షికోత్సవం వరకు వెళ్ళాలి అని. కాబట్టి అటువంటి వారి ఆశీస్సులు, వారి అనుగ్రహము, వారి యొక్క వచనము నిజం కావాలంటే మనం నిలబడాలి. ఏదో ఒక వేదిక ఉండాలి. కాబట్టి ఒక్కడిగా ఉంటే అది అవ్వదు. కాబట్టి అందరు కలిస్తేనే అవుతుంది. కాబట్టి అభయ హిందూ సేన అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్యానర్ ఏదైనా, డోనర్ ఎవరైనా, ఓనర్ భరతమాతయే. మనం ఏదో సంస్థ పెట్టాం కాబట్టి మన గత మర్చిపోకూడదు, మన మూలం మర్చిపోకూడదు, మనం బాస్ అనో తోపనో అనుకోకూడదు. ఎప్పటికీ మనకి ప్రేరణ కలిగించినటువంటి మహాత్ముల్ని, మహనీయుల్ని, త్యాగధనుల్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే 1989లో మాకు సర్వేశ్వరి అనేటువంటి ప్రచారక పరిచయం అయినప్పుడు అప్పుడు చెవిలో పడినటువంటివి అలా ఇప్పుడు మీరు విన్నటువంటివి కూడా అవే. అందులో ఒకటి అలా పట్టుకుంది ఏమిటంటే, పొంగి పొరలెను సంగ గంగా హృదయ భారతి కనకనమ్మున ఉద్భవించను పూజ్య కేశవ హృదయ కుహరములందు గంగా. సంఘం అలా పట్టింది. కాబట్టి ఏం చేయాలి? ఈ దేశానికి ఏదో చెయ్యాలి, ఈ దేహం ఇచ్చిన పరమేశ్వరునికి ఏదైనా చెయ్యాలి. ఇదొక్కటే తపన. ఆ తపనతో ఏం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం అంటూ పూజ్య శివస్వామీజీ, సస్వరూపానంద స్వామీజీ, కమలానంద స్వామీజీ, మా విరజానంద స్వామీజీ,
ఇంకా చూసారా పెద్ద దిక్కుగా అసలు నేను ఉన్నానని మాట్లాడేయడమే కాదు, నేను ఉన్నదే మీకు ఇచ్చేస్తానని. నేను అలా చాలామంది చెప్పిన అమ్మో ఆ శ్రమ మాకు వద్దులే అని నేను అన్నిటికీ నో చెప్పాను. అక్కడ స్థలం కొందామా, ఆ కొండ మీద ఆశ్రమం కడదామా, ఈ ఆశ్రమం తీసుకుందామా. ఆ కృష్ణానంద స్వామి గుర్తున్నారుగా, 300 ఆశ్రమాలు ఉన్నారు ఆ చేతిలో అనేవారు. మాకు వద్దండి, ఆ శ్రమలో ఆశ్రమాలు మీరే పడండి, ఎందుకంటే నేను తిరగాలంటే జంజాట ఉండకూడదు. దేవుడికి పూజ చేసి తెరేసి వచ్చాను, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు. మళ్ళీ ఊరు వెళ్ళాం అనుకోండి, మళ్ళీ వచ్చేవరకు ఆ తెరెత్తేవారు. సో కాబట్టి నేను ఆ జంజాన్ని పెట్టుకోదలుచుకోలేదు. కానీ ఇక్కడ ఎందుకు బెండ్ అయ్యానంటే, నాన్న గురు ప్లీజ్, సంగీత జ్ఞానం దానికి ఆపోజిట్గా ఇంగిత జ్ఞానం, సో క్షమించాలి. ఇక్కడ ఎందుకు బెండ్ అయ్యానంటే 2 కారణాలు. ఇందాక మన లాయర్ శ్రీకృష్ణ గారు చెప్పారు కదా, ఏమిటిది, గిరిజన హరిజన బంధువులు, మత మార్పిడి దేశానికి ప్రమాదం అని ఎప్పుడో వివేకానంద స్వామి చెప్పారు. తర్వాత కాలంలో అంబేద్కర్ చెప్పారు. ఎంతమంది చెప్పినా మనం బాగా అలవాటు పడిపోయి బానిస ప్రవృత్తితో మెరీ క్రిస్మస్ చెప్పేస్తున్నాం మనమే. ఏంటి ఆవును కోసి వాడు తినేసి ఆ రక్తపు నోటితో వస్తే వాడికి మనం ఈద్ ముబారక్ చెప్పేసి బక్రీద్ శుభాకాంక్షలు చెప్పేస్తే ఎవరు రక్షిస్తారు? అందుకని మనం మారాలి. మనం మారదామా వద్దా? మాట్లాడదామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? ఆలోచిద్దామా వద్దా? పరిశీలిద్దామా వద్దా? పరిశీలించాలి, మాట్లాడాలి, పోరాడాలి. మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన దేవాలయాల్ని ఇవి చేయాలంటే మనం మనలా ఉండాలి. రాణా ప్రతాప్ బయట మనం చిత్రపటం పెట్టుకున్నాం. రాణా ప్రతాప్ ఎవరు? గడ్డి రొట్టెలు తిని పోరాడినవాడు. ఆయన పోరాడడం గొప్ప కాదండి, ఆయన గుర్రం కూడా ఆయన అలా పోరాడి అక్బర్ లాంటి మూర్ఖుడు పిలిచినప్పుడు ఆర్చి కడితే ఆ ఆర్చి పొట్టిగా కట్టాడు. ఈయనేమో పొడిగైనవాడు. ఆ గుర్రం మీద కూర్చుని తలంచాలి అని వాడి కోరిక. అప్పుడు ఆ గుర్రం, బజాజ్ వాళ్ళు ఆ గుర్రం పేరు పెట్టుకున్నారు. ఏం చేసింది? వంగి మోకాళ్ళ మీద నడిచింది. అది చేతక దేశభక్తి, ప్రభుభక్తి. అలాగే ఆయన ఏడుగు పేరు రామ్ ప్రసాద్. దాన్ని కూడా చాలా చిత్రహింసలకు గురి చేశారు. అలాగే వ్యాఘ్రి, శివాజీ యొక్క కుక్క, దానికి విగ్రహం కూడా ఉంది. అరే ఓ కుక్క, ఓ గుర్రం, ఏడుగు పాటి కూడా నువ్వు చెయ్యకపోతే ఈ జన్మ ఎందుకు చెప్పు? చావనా? అందుకని ఎలాగా బతికేస్తాం? బతికి ఇందాక ప్రణాత్మానంద స్వామి చెప్పినట్లుగా ఉట్నే చచ్చిపోద్దు. శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా మీది ఓ బతికేనా కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలెని అలా బతకద్దండి. వీ మస్ట్ లివ్ ఫర్ ఏ కాజ్, డై ఫర్ ఏ కాజ్, డోంట్ టెల్ ఎనీ కాజ్. అర్థం కదా? ఒక కారణం కోసం జీవిద్దాం, ఒక కారణం కోసం మరణిద్దాం. కారణాలు మాత్రం చెప్పద్దు. పక్కింట్లో వాడు మతం మారినా పట్టించుకో, వెనకింటి వాడు అమ్మాయిని ఎత్తుకుపోయినా పట్టించుకో. రేపొద్దున మన ఇల్లు అయిపోతుంది. కాబట్టి హిందువులు తగ్గిపోతే తర్వాత చాలా ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని పొందిన వాళ్ళు చాలా రాష్ట్రాల్లో అనుభవిస్తున్నారు, చాలా దేశాలుగా ముక్కలైపోయారు. ఆ పరిస్థితి రాకూడదంటే ఖచ్చితంగా హిందుత్వం నిలబడాలంటే సాధుత్వం నిలబడాలి. మా గురువుగారు ఏం చెప్పారో చెప్పి నేను ముగించేస్తాను. అదేమిటంటే, మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. అభయ హిందూ సేన చాలా కమిటీలు వేస్తుంది. అందులో గిరిజన, హరిజన, అర్చక, మహిళ, యువక, వృద్ధ, ఇలా ఎన్నో విభాగాలు, అలాగే గర్భానికి సంబంధించినటువంటి ఎన్నో విభాగాలు ఉంటాయి. మీరు ఇతర మన హిందూ సంస్థల్లో ఉన్నప్పటికీ లేని వాళ్ళు ఎవరైనా బాధ్యత తీసుకోకపోతే భారత్ నిలబడదండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు 2, 3, 4 పనిచేస్తారు. కాలం వాళ్ళని తీసుకుపోతే ఎవరు రక్షిస్తారు? కాబట్టి మనం కూడా అప్కమింగ్ లీడర్స్గా తయారవ్వాలి. అందుకే 6 బలాలు ఉండాలని మనం దాని మీద రాశాం. ఏమిటి 6 బలాలు? శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ, అన్ని బలాలు ఉండాలి. ఇలాగా ఈ గుసగుసలు ఏంటి? సినిమా సాంగా ఊహలో గుసగుసలా కాదుగా. మాట్లాడాలి. కులాన్ని తిడితే నీకు కోపం వస్తుందా?
పార్టీని తిరిగితే నీకు కోపం వస్తుందా? కానీ దేవాలయాన్ని కూల్చితే కోపం రాదా? అమ్మవారి విగ్రహం తీసుకెళ్ళి చెరువులో పడేస్తావా? పార్టీ కుక్క. ఏ పార్టీ ఓడైతే ఎవడికి. మొన్న వాడెవడో ఓ పార్టీ కుక్క నేను స్టేటస్ పెడితే వాడు కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో, అద్వేష్ట సర్వభూతానం అంటే. అరే వాడు ఆవుని చంపి ఆ ముక్కలు కట్ చేస్తూ మై మోడికా మాకో మారది అంటే సిగ్గులేదురా నీకు? పార్టీ కుక్క. ఇలాగే వాడికి వాయిస్ పెట్టా. జై శ్రీరామ్. అదవుతుందా? డోంట్ బికమ్ స్లేవ్స్ టు ఎనీ పార్టీ, బికమ్ స్లేవ్ టు ద ధర్మ, స్లేవ్ టు ద కంట్రీ. అదవుతుందా? ఇందాక చెప్పారు కదా పహల్గావ్లో ఏం జరిగిందో. నిన్ను పార్టీ అడిగి కొయ్యేవాడు. మనది కర్మభూమి, కల్మభూమి కాదు. అర్థమైందా? దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు లార్డ్ శివ, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు లార్డ్ కృష్ణ, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు లార్డ్ వెంకటేశ్వర. అర్థమైందా? ఇది శంకరులు పుట్టిన నేల. శంకర మతాలకి ఇక్కడ పని లేదురా బాల. అర్థమవుతుందా? కాబట్టి మనం ధర్మాన్ని ఆచరిస్తే నిలబడుతుంది, కేవలం జై జయధ్వానాలో చప్పట్ల ద్వారా నిలబడదు. జరిగిన సంఘటన ఏమిటంటే సాధువులు ఎంత ముఖ్య, కమలానంద స్వామీజీ ఉండుంటే ఆనందపడుతురు. అయినప్పటికీ ఇక్కడ మిగిలినటువంటి పూజ్య స్వామీజీలు ఆనందపడతారని చెప్తున్నాను. మా గురువుగారు అడిగారు, నేను రాధమనోహర్ వేర్ ఆర్ యూ అన్నారు. ఐ డెంట్ సీ యూ ఇన్ ద మార్నింగ్ క్లాస్ అని. అంటే నేను ఇలా రుయాకి వెళ్ళానండి, అక్కడ మెడికోస్కి కొంచెం చెప్పడానికి అన్నాను. అంటే వారు అన్నారు, మరి ఎవరికైనా చెప్పి వెళ్ళావా అన్నారు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగింది. లేదండి ఐ డెంట్ ఇన్ఫార్మ్ అన్నా. అది ఆటోలో వస్తూ మా శిక్షా గురువు గారు, ఈ తిరుపతి ఇస్కాన్ ప్రెసిడెంట్గా ఇప్పుడు కూడా ఉన్నటువంటి పూజ్య రేవతి రమన్ దాస్ గారు, అంటే హౌ హీ కేర్స్ మీ, అది చెప్పింది నేను మర్చిపోలేదు. వారు ఆంగ్లంలో చెప్పారు, నేను తెలుగులో చెప్తాను. ఆయన పక్కన నన్ను ఆటోలో వస్తూ ఎవరింటికో వెళ్ళి వస్తున్నాం భజన చేసి. ఐ విల్ నరేట్ వన్ స్టోరీ అన్నారు. ఏమిటది అంటే, ఓ రాజుగారు వారి పరివారం అంటే బంధువులు బానుజీ పరివారము వారందరూ మంత్రులతో సహా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పెద్ద షిప్లో సముద్రం మీదకి వెళ్ళారు, షికార్కి లేదా పని మీద వెళ్తే షిప్ ర్యాక్ అంటారు. షిప్ ర్యాక్ అంటే ఏంటి? ఓడ ప్రమాదానికి గురే ముక్కలైపోవడం. సో ఈ సరంగు కెప్టెన్ చెప్పాడు, సార్ అవర్ షిప్ ఈజ్ గోయింగ్ టు బి షిప్ ర్యాక్, అది ముక్కలైపోతుంది, మీరు ఏదన్నా ప్రయత్నాలు చేసి ముఖ్యమైన వాళ్ళని చిన్న పడవల్లో దింపేయండి అని. ఆయన అన్నారు, ఆ రాజుగారు ఇమీడియట్గా అన్న మాట ఏంటంటే సేవ్ ద సేజ్ అన్నారు, అందులో ఉన్న సాధువుని రక్షించండి అని. వీళ్ళందరికీ కోపం వచ్చింది, భార్యలకి మంత్రులకి. ఏమన్నా బుద్ధి ఉందా? నువ్వు ఎక్కి వెళ్ళాలి లేకపోతే వాళ్ళని పంపించాలి, ఆయన పంపించడం ఏంటో అనుకున్నారు. కానీ ఏం అనలేకపోయారు. ఆయన చిన్న పడవలో పంపించేశారు ఆ స్వామీజీని. తర్వాత వీళ్ళకి నౌకలు ఉన్నాయి కాబట్టి భూమి మీద రోకలు ఉంటే బతకమండి, నౌకలు ఉంటేనే బతుకుతాం. మొత్తానికి వాళ్ళు ఒడ్డుకు చేరాక ఏమన్నా అసలు ఇది ఏమన్నా సరైన పనేనా? మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి లేదా మమ్మల్ని రక్షించాలి, ఆయన ఎవరన్నా రక్షించాలి అంటే ఆయన అన్న మాట ఏంటంటే, 1 sadhu can create 100 kings, but 100 kings together cannot create 1 sadhu. ఇందా చెప్పారు కదా, వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి లేదు ఇంకెవరైనా గురువులు వస్తే ఏం చేసేవారు? దశరథుడు కానీ జనకుడు కానీ ఏం చేసేవారు? వెంటనే కింద కూర్చుని ఆ సింహాసనంలో వాళ్ళు కూర్చోబెట్టేవారు. కాబట్టి ఈ దేశం సాధు సంతుల, మహాత్ముల, త్యాగుల, యోగుల యొక్క మార్గదర్శనంలో నడవాలి. గీత పట్టుకున్నవాడు, గీత తెలిసినవాడు దీన్ని నడపాలి. అలా నడిపితే ఈ దేశం నిలబడుతుంది. కాబట్టి ఈ కథ చెప్పి మా గురుగారు అన్నారు, యు ఆర్ సచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఓకే, డోంట్ గో వితౌట్ ఇన్ఫర్మేషన్ అన్నారు. అంటే నేను కాపాడుకోవడం నా బాధ్యత అని చెప్పడానికి కథ చెప్పారు ఓ 25 ఏళ్ల క్రితం. కాబట్టి నేను ఇది నా వ్యక్తిగతంగా నా ఒక్కడి గురించి చెప్పట్లేదండి.
సాధువుల్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, ఈ సాధు వర్తనం మనం కలిగి ఉండడం ఎంత ముఖ్యమో, భవిష్యత్తు భారతాన్ని మరోలా చూడకుండా ఉండడానికి ఉత్తమ పదాన్ని ఏంటి, ఇప్పుడు మనం దేంట్లో సెకండ్లో ఉన్నాం తెలుసా? మనం రోడ్ నెట్వర్క్లో భారత్ సెకండ్ ప్లేస్లో ఉంది, ఆర్థిక ప్రగతిలో 4th ప్లేస్లో ఉంది. ఇదంతా 11 10 జరిగినటువంటి కృషి. ఎవరి వల్ల జరుగుతుందో తెలుసు కదా. అంతకుముందు లేడీ పెద్ద కేడి. కాబట్టి అలాంటివి జరగకూడదంటే ఉండవలసింది ఎవరు? మోడీ. అయితే ఎల్లకాలం అవుతుందా? కాదు. కాబట్టి మనం కూడా తయారవ్వాలి. ముందు మాట్లాడండి, ధర్మం కోసం మాట్లాడండి, దేశం కోసం మాట్లాడండి, దేవాలయాల కోసం మాట్లాడండి. మన వాళ్ళైనా సరే వాళ్ళతో పోట్లాడండి, వివరించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. బొట్టు ఎందుకు పెట్టుకోలేదో గుళ్ళో అడగండి. కేవలం మా దగ్గరే టికెట్లు ఎందుకు తీసుకుంటున్నారు అని అడగండి. స్పెషల్ బస్సు పేరు మీద స్పెషల్ దోపిడీ ఏంటో అడగండి. కరెంటు బిల్లు కట్టనోడికి యాత్రకి ట్యాక్స్ డబ్బులు ఇవ్వడం ఏమిటో అడగండి. ఫేస్బుక్లో కనీసం ఓ పోస్ట్ పెట్టండి. ఇవి కూడా చెయ్యం మనం. ఎలా? స్వామీజీ మీలాంటి వాళ్ళు ఉండాలి. ఎలా వస్తారు? ఎంతమంది వస్తారు? కాబట్టి అందరం పనిచేస్తే ఈ ధర్మం ఉంటుందండి, ఈ దేశం ఉంటుందండి, ఈ దేవాలయాలు ఉంటాయండి. ఈ దేవాలయాలు మన మానకేంద్రాలు. ఇవి ఉంటే మనం ఉంటాం. తిరుపతి గొప్పతనం దేనికి? చెరువు వల్ల కాదు, ఈ పరువు ఈ కొండల వల్ల కూడా కాదు, ఆ కొండల పైన ఉన్నాడే ఆయన వలన ఈ గొప్పతనం. కాబట్టి ఎవరో అన్నారు నాతో 15 ఏళ్ల క్రితం నన్ను డ్రాప్ చేస్తూ ఇక్కడ మన కూచువారిపల్లి నుంచి ఒకే మాట అన్నాడు. ఆయన టిటిలో పనిచేస్తాడు. స్వామి, పెద్ద ఆయన నిలబడి సంపాదిస్తే మన వాళ్ళు పడుకుని తగలేస్తున్నారు. నిజమే కదా? అసలు బెంగలేదు. వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేసే వాళ్ళకి 7 కొండల పేర్లు తెలియదు. నేను అప్పుడే ఒక 10-15 ఏళ్ల క్రితం ఒక పిల్లని అడిగాను, ఎన్ని కొండలు అని. అప్పుడు ఇంటర్ ఈ పాటికి పిల్లల తల్లి ఉండొచ్చు. ఈ అమ్మాయి ఎన్ని కొండలు అని అడిగా. ఐ థింక్ 5 అంది. తిరుపతిలో ఉండి. ఇది ఎంత అవమానకరం! ఎవరి వల్ల ఇది ఎందుకు జరుగుతుంది? నేర్పకపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఆవును కోసేవాళ్ళు పెరుగుతున్నారు, ఆవును మేసేవాళ్ళు పెరుగుతున్నారు, ఆవును చూసేవాళ్ళు పెరగడం లేదు. వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలితే ఆ కొట్టిన ఆయన ఎవరు? ఆ కొడితే ఆ కొట్టడానికి వచ్చింది వెంకటేశ్వర స్వామి కొట్టడానికి రాలే. ఎందుకు వచ్చాడు? ఆవు అలా పాలు ఇవ్వట్లేదని దాన్ని కొట్టడానికి వస్తే వెంకటేశ్వర స్వామి పైకి లేచారు. అంటే దెబ్బ ఎవరు తిన్నారు? అంటే వెంకటేశ్వర స్వామికి ప్రయారిటీ ఎవరు? నాకంటే ఆవు, నాకంటే గోవు ముఖ్యమని చెప్పిన గోవిందుడున్న ఈ స్థలంలో గోవుళ్ళు కోస్తూ ఉంటే, మనం చూస్తూ ఉంటే మనం గోవిందుడు భక్తులు అవుతామా? కాబట్టి ఆవు ఎక్కడా వధింపబడకూడదు. దిలీపుడు అంతటి వాడు నా ప్రాణమిస్తానన్నాడే. అటువంటి రామాయణం జరిగిన నేలలో పుట్టేవే. అందుకని మీరు చదవండి, మీరు వినండి, మీరు తినండి, మీరు కనండి. కనండి అంటే 2 భావాలు ఉన్నాయి, తెలుసు కదండి. చూడడం 1, 2 పెళ్ళైన వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఆ పక్కన వాడేమో హమ్ 5 హమ్కో 25, 4 బీబీస్ 40 బేబీస్. నవ్వుకునే పరిస్థితి కాదు. నాకైతే నేను భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాను. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఎవరెవరికో భవిష్యత్తులు పోయినాయి. వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళ ముందే 90లో కాశ్మీర్లో ఆడపిల్లలకు జుట్టులు కత్తిరించి మగబట్టలు వేసి తీసుకెళ్తే చేతులేసి తడిమి ఈ మగపిల్లోడు కాదని లాగేసుకుని ఇవి చాలా జరిగినాయి. ఇవేం జరగకూడదంటే దృఢమైన బలమైన హిందువులు కావాలి. మీరు డబ్బు బాగా సంపాదించండి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పవర్ సంపాదించండి. మీ పిల్లల్ని బాగా పెద్ద చదువులు చదివించండి, పెద్ద పారిశ్రామికవేత్త ఏది చేయగలరో. బలం 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 బలమే జీవనం. స్వామి యుగం చెప్పింది ఏంటి? బలమే జీవనం, బలహీనతే మరణం.
కాబట్టి బలం, అన్ని రకాల బలాలు ఉంటేనే మనం ఉంటాం. ఆ బలాల కోసం మనం ప్రయత్నం చేయాలి. చేయకపోతే నశించిపోతాం. అది గుర్తు చేయడానికి అభయ హిందూ సేన ప్రయత్నం చేస్తుంది. మనం అందరం కూడా పూజ్య స్వామీజీల యొక్క వాక్కులు మనం విన్నాం, వాటి నుంచి ప్రేరణ పొందుదాం. ఎందుకంటే మనలో ఉండేటువంటి వాళ్ళల్లో చాలామందికి తెలియక లంబాడోళ్ళు అని అనేసుకుంటే ఏదో వాళ్ళు సంచార జాతులు అనుకుంటారు. కాదు, రాణా ప్రతాప్ వారసులే లంబాడోళ్ళు. ఆ విషయం తెలుసా? మన హఠీరామ్ బాబాజీ యొక్క వారసులే లంబాడోళ్ళు తెలుసా? సేవాలాల్ వారసులే లంబాడోళ్ళు తెలుసా? ఆ విషయం వాళ్ళకి కూడా తెలియదు. చాలామందికి తెలియక ఆ క్షాత్రాన్ని మర్చిపోయి వాళ్ళు కూడా గొర్రెలా తయారైపోతున్నారు. మనలో శెట్టి గారు గొర్రె అయిపోతే, శర్మ గారు గొర్రె అయిపోతే చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళు అలా ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చెప్పక. కాబట్టి మనం ఖచ్చితంగా ఇంట్లో బోధ జరగాలి. అందుకని మీ అందరికీ ఈ అభయ హిందూ సేన ప్రథమ వార్షికోత్సవ సభ ముఖంగా మీకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే, ఇంట్లో ఖచ్చితంగా పూజా మందిరం ఉండడం ఎంత ముఖ్యమో. మీరు అందరూ పూజా మందిరం కలిగే ఉంటారు. మన భావన వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మవారు ఎంత చక్కగా, చాలా ఆనందంగా, అమ్మవారు చాలా ఆనందంగా ఉంటారు. నేను చక్కగా సాష్టాంగం చేసి ఆనందపడతాను. ఆ దీపాలు మాత్రమే ఉంటాయి, కరెంటు దీపాలు పెట్టకుండా. అలా ఉపదేశం పొందండి. ఇక్కడ బోల్డ్ మంది గురువులు, సాధులు, సంతులు, సన్యాసులు ఉన్నారు. ఒక నియమాన్ని కలిగి ఉండండి. అది మనం ఉద్ధరిస్తుంది. చదవండి, జరిగింది చదవండి, జరగబోయేదాన్ని ఆపండి. దానికోసం మన వాళ్ళని దృఢంగా తయారు చేయండి. పిల్లలు ఎంత వీక్గా ఉన్నారండి. 4 ఏళ్ల పిల్లకి 4 కళ్ళజోడు 4 కళ్ళు వచ్చేస్తున్నాయి. ఫిజికల్గా ఏం స్ట్రాంగ్ లేరు మన పిల్లలు. చెప్పారుగా, కోచ్లంతా వాళ్ళే, తర్వాత కోచ్ల నిండా వాళ్ళే ఉంటారు, అన్ని బ్యాచ్లు. అందుకని మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడండి, కొనండి, తినండి. ఇందాక ప్రతిజ్ఞ చేసాం, మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏవేవో కారణాలు చెప్పేయచ్చు. నేను కొంచెం ఒంట్లో బాగోలేదు, నేను రాలేకపోతున్నాను అని చెప్పేస్తే ఏమంటాం మనం? ఓకే, టేక్ కేర్ అంటాం, అంతే. కానీ ఇది నాది, ఇది నా ధర్మం అనుకుంటేనే మనం ఫైట్ చేయగలం. వీళ్ళంతా ఖాళీ ఉండే. ఎవరు ఇంకో విషయం చెప్పనా? అసలు మీలా జీవించకూడదని కదా మేము ఎలా జీవించడానికి డిసైడ్ అయ్యాం. మళ్ళీ మీ గొడవ మాకెందుకండి? ముక్కు మూసుకుని ఏదో మా పుస్తకాలు చదువుకుంటూ జపం చేసుకోవాలి, అంతే కదండి. దానికేగా, అవునా? ఇహ సంసారే బహుదొస్తారు. మళ్ళీ మీతో మాకెందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకంటే మీరు కూడా మేము పొందుతున్న ఆనందాన్ని పొందాలి. మీరు కూడా అంతర్ముఖం కావాలి. మన అందరి జీవితానికి లక్ష్యం మళ్ళీ పుట్టకుండా ఉండడం. పుట్టకూడదంటే ఏం చేయాలి? లోపలికి తిరగాలి. మనం లోపలికి తిరగాలంటే ఏదో చదవాలి, ఏదో వినాలి, ఇవేవి చెయ్యాలి. అంటే మనకు అటువంటి వాతావరణం ఉండాలి. అటువంటిది ఉన్నప్పటికీ కూడా మనకేమో చెప్పేవాళ్ళు లేరు. చెప్పినా మనం వినకపోతిమి. వింటున్నాం, పుణ్యాత్ములు చాలామంది వింటున్నాం. వినబట్టే ఇంతమంది అయినా వచ్చారు. కానీ విని ప్రాక్టీస్ ఏం చేస్తున్నాం మనం? పొద్దున్న లేవగానే ఇలాగ హలో, పొద్దున్నే పాసిమోకంతో కళ్ళు కూడా తెరవకుండా పొద్దున్న లేచి ఏమనాలి తెలుసా అండి? కరాగ్రే వస్తే లక్ష్మి, మాకు రాదండి, మాకు ఆ శ్లోకాలు రావండి. మరి ఏం చేయాలి? ఒకసారి 2 చేతులు చూసుకోండి, చెప్పండి అందరూ చెప్పండి. 2 చేతులు చూసి చెప్పండి, హరి హరి, గట్టిగా హరి 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 హరి. ఇది కూడా చెప్పలేవా? చెప్పగలుగుతాం. హలో 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 ఎందుకు? అవునా? మరి ఈ తిరుపతిలో జీవించి మొన్న ఒక 3 నెలల క్రితం శరీరం వదిలేశారు. ఎవరు? మనందరికీ అమృతాన్ని పంచిపెట్టినటువంటి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. అలాగే వారు వెళ్ళిన 3 నెలలకి, ఒక వారం క్రితం, 10 రోజుల క్రితం వారి భార్య రాధ గారు, ఆవిడే వెళ్ళిపోయారు. అటువంటి గొప్పవాళ్ళు ఈ మన కాలంలో పుట్టి వారి గాత్రాన్ని మనకి ఇచ్చారు. అలాగే 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం అహ్మదాబాద్ ఫ్లైట్ 200 మంది పైన వారు వెళ్ళిపోయారు. అవునా? పహల్గావ్లో 28 మంది దాకా వెళ్ళిపోయారు. కాలంలో మనం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి వెళ్ళిపోయే లోపులో ఏదో ఒకటి చేసి మనం మార్పు ఉండేలా మనం ప్రయత్నం చేద్దాం. వారందరికీ నివాళులు అర్పించి మనం అందరం మన శ్రీకృష్ణ గారు తర్వాత ఏం చెప్తే అది చేసి మన కార్యక్రమంలోకి వెళ్దాం. అయితే ఒక్క మంత్రం నేను చెప్పేసి
నివాళికి ఇచ్చేద్దాం సార్. చక్కగా ఇది నేను బాల్యంలో నేర్చుకున్నదే, చాలా అద్భుతమైనటువంటిది. మీ అందరికీ ఎక్కడెక్కడి నుంచో, తెలంగాణ నుంచి, కోస్తా నుంచి, విశాఖ నుంచి, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు. అలాగే ఈ కార్యక్రమం ఇలా జరగడానికి ఎందరో కృషి ఉంది. కనబడకపోవచ్చు వాళ్ళు, కానీ అందరూ కలిస్తేనే ఈ కార్యక్రమం జరిగింది. అందులో ప్రత్యక్ష పరోక్షంగా పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ పేర్లు అవి నేను మళ్ళీ చెప్పినప్పటికీ ఈ మంత్రం ఒకటి నేను చెప్పేస్తాను, ఒకసారి చక్కగా చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద గోకులన గోవింద, వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద 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 గోవింద, సంకటహరణ గోవింద. సంకటహరణ గోవింద. అందరూ చెప్పండి. మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, గోవిందుడు, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, అచ్యుతుడు, రాముడు కావాలా, రోగం కావాలా, రాముడు, నారాయణుడు కావాలా, నరకం కావాలా, నారాయణుడు, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, కృష్ణుడు. మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. తర్వాత భోజనంలో వేస్తారు పులుసు. ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను. గోవింద గోవింద. స్వస్తి. ధన్యవాదాలు. ఇప్పుడు పూజ్య స్వామీజీలందరికీ